Hello everyone. Answer writing. Governance. Ethics, integrity and governance. Second question. Non-performance of duty by a public servant is a form of corruption. Do you agree with this? Justify your answer. So, ఒక డ్యూటీ చెయ్యకపోవడం కూడా కరప్షన్ కిందకే వస్తుందా? ఈజ్ దట్ ఏ కరప్షన్? డూ యూ అగ్రీ విత్ దిస్ వ్యూ? సో మన విజన్స్ అడుగుతున్నాడు. డూ యూ అగ్రీ విత్ దిస్ వ్యూ? ఎస్, ఐ అగ్రీ విత్ దిస్ వ్యూ అని రాయాలి. నో, ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ వ్యూ అని కూడా రాయాలి. జస్టిఫై యువర్ ఆన్సర్. జస్టిఫై ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్స్, ఒక ఇల్లస్ట్రేషన్ ఇచ్చో. ఇల్లస్ట్రేషన్ అంటే ఒక స్టోరీ లాగా. ఒక మైనింగ్ మాఫియా వచ్చాడు, నువ్వు అగ్రీ చెయ్యవు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సైన్ దిస్. ఎథికల్ కాన్షియస్నెస్ వల్ల ఈవెన్ ఒక పొలిటికల్ పార్టీ మెంబర్ పంపారు ఆ మైనింగ్ మాఫియా మెంబర్ని. యాక్చువల్లీ మనం పొలిటికల్ లీడర్స్ చెప్తే వినాలి అని ఉంటుంది. సో ఐ డోంట్ అగ్రీ. సో నాన్ పర్ఫార్మెన్స్ డ్యూటీ బై పబ్లిక్ సర్వెంట్. ఇక్కడ కీ పాయింట్స్ చూసుకోండి. పబ్లిక్ సర్వెంట్, నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఫస్ట్ కీవర్డ్స్ చూసుకున్న తర్వాత ఇంట్రడక్షన్. అకార్డింగ్ టు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, ద మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్స్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, నియర్లీ 60% అని అలా మెన్షన్ చేసి ఫ్యాక్చువల్ డేటా రాయొచ్చు. ఆర్ఎల్స్ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ అన్ ఎంప్లాయీ who works for welfare of public, who look after different socio-economic conditions in the society, how he indulge in corruption by not doing duty అని కూడా you can elaborate the answer. And non-performance of duty. Yes, non-performance. Example, ఒక పూర్ పర్సన్ అనే కాదు, ఒక పర్సన్ వచ్చి నాకు ఇది నేను ఒక కేసు ఫైల్ చేయాలి అని అనుకుంటున్నా, ఆర్ఎల్స్ సంథింగ్ ఏదో అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ చెప్తే ఆయన వినకుండా ఉండకపోవడం కూడా నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ. ఇండైరెక్ట్గా కరప్షనే అది. కరప్షన్ అంటే మనీ తీసుకుంటేనే కరప్షన్ అని కాదండి. సో బ్రాడర్గా ఆలోచించాలి, మైక్రోగా ఆలోచించకండి, బ్రాడర్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఈవెన్ తీసుకోకపోవడం, ఆయన పబ్లిక్ ఫండ్స్ని ఇవ్వాలి కానీ ఇవ్వకపోకుండా ఆయన దగ్గరే పెట్టుకోవడం, సో నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ. అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి హాజరై పీపుల్తో మాట్లాడండి అని అంటారు. నాకేం పనిలే, నేను చూసుకుంటాలే, నాకు వేరేవి ఇంపార్టెంట్, అలా చేయడం కూడా కరప్షన్. సో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ రీజన్స్. అండ్ ఫ్యూ టైమ్స్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డ్యూటీ ఈజ్ నాట్ ఓన్లీ కరప్షన్ కూడా కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, పొలిటికల్ మాఫియా సంథింగ్ వచ్చారు, అవుట్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ వల్ల సైన్ చేయకపోవడం, సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోకపోవడం. టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం, కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది, పోలేదనుకో, నడిచి వెళ్ళిండాలి, పరిగెత్తి వెళ్ళిండాలి, అలాంటివి కాకుండా. సో కొన్ని టైమ్స్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ డిఫరెంట్ రీజన్స్ వల్ల అలా రాసేసి వాట్ ఆర్ ద, ఇలా పర్ఫామ్ చేయకుండా కంప్లీట్గా గుడ్గా ఉండాలంటే మెజర్స్ ఏం తీసుకోవాలి అండ్ కన్క్లూడ్ చేసేయండి. అండ్ ఒక మంచి కొటేషన్, ఇఫ్ యూ స్టార్ట్ టు టేక్ మనీ దెన్ యూ షుడ్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అలాంటివి ఏమైనా కొటేషన్తో కంక్లూడ్ చేసేసినా నో ప్రాబ్లం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.